అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవ్యస్ రెసిపీ వరల్డ్. ఈరోజు ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. పచ్చి దోసకాయ ముక్కలండి. ఆ చట్నీ ఫ్లేవర్ అంతా పట్టుకుని, ఆ తాలింపు సువాసన కలిసి ఈ పచ్చడి అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం రెసిపీని చూసేద్దామా? ముందుగా ఒక్క దోసకాయని తీసుకొని దీనిలోకి తగినట్టుగా 4 పండు టమాటోలు, అట్లాగే 20-25 దాకా పచ్చిమిర్చి, ఒక వంకాయని తీసుకున్నాను. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ఫ్రై పాన్ పెట్టుకొని 2 పెద్ద టేబుల్ స్పూన్ అంతా ఆయిల్‌ని పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మధ్యకి విరుచుకున్న పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. మీ స్పైసీకి అనుగుణంగా వేసుకోండి. ఇవి కొంచెం ఘాటు ఎక్కువగానే ఉంటుంది. చింతపండు, టమాటో ఇవన్నీ వేస్తాం కదా! దోసకాయి మంట అనేది కరెక్ట్‌గా సరిపోయింది. ఇట్లా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసిన తర్వాత ఒక వంకాయకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని నూనెలో వేయించుకోవాలి. లేదంటే గనక వంకాయ మొత్తానికి నూనెని అప్లై చేసేసి నుప్పుల మీద పెట్టారంటే ఆ ఫ్లేవర్ అదిరిపోతుందండి. మా అమ్మమ్మ అలాగే చేసేవాళ్ళు. పచ్చడి రుచినే మార్చేస్తుంది. అంత బావుంటుంది. ఇలా మొత్తం తిప్పుకుంటూ వంకాయని మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్‌లోనికి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసి టమాటోలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కూడా మంటని సిమ్‌లోనే ఉంచేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. టమాటోలు సాఫ్ట్‌గా అయిపోయిన తర్వాత ఒక లెమన్ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 4, 5 దోసకాయ ముక్కలను కూడా వేసుకుంటే బావుంటుంది. మనం చేసేది దోసకాయ చట్నీ కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా చట్నీలో వస్తుంది. టమాటోలు సాఫ్ట్‌గా అయిపోయినియి. దోసకాయలు కూడా ఉడకాలి కాబట్టి ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మొత్తం అన్నీ చక్కగా మగ్గిపోయినియి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని చల్లార్చుకోవాలి. ఈలోగా మిక్సీ జార్‌లోనికి మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని, ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, 6-7 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి. ఫ్లేవర్ భలే ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంత గల్లుప్పుని కూడా వేసుకొని, మెత్తగా చేయకుండా పల్స్ మోడ్‌లో ఒకసారి ఇట్లా గ్రైండ్ చేయండి. ఇలా కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత, ఇప్పుడు వెంటనే చల్లార్చి పెట్టుకున్న టమాటో, దోసకాయ మిశ్రమాన్ని కూడా వేసేసుకొని, వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కను కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీ అనేది మెత్తటి పేస్ట్ చేయబాకండి. కొంచెం బరక బరకగా ఇట్లా కోర్స్‌గా ఉంటేనే బావుంటుంది. రోటిల్లో చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటేనే బావుంటుంది. దాని టేస్ట్‌నయితే ఇవ్వలేం గానీ ఇంచుమించు బావుంటుంది. ఇప్పుడు ఈ చట్నీలోకి తాలింపు కోసం 1:30 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పును కూడా వేసుకొని, ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆవాలు, తాలింపనేది మంచిగా వేగుతూ ఉండగా, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి, చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపును వేసుకోవాలి. ఇలా తాలింపులో మీరు పసుపు వేశారంటే చట్నీ కలర్ ఎంత బావుంటుందో అండి. టేస్ట్‌లో ఎటువంటి మార్పు ఉండదు. బావుంటుంది. ఊళ్ళల్లో పెళ్ళిళ్ళ టైంలో గానీ, ఏదన్నా ఫంక్షన్‌లున్నప్పుడు దోసకాయ పచ్చడి బంతిలో వేసినప్పుడు పులిహోరలో కలుపుకొని తింటే ఎంత బావుంటుందండి. టేస్ట్ ఇంచుమించు అలాగే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తాలింపులోకి చట్నీని వేసేసుకొని, కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర ఆకులను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు అవసరమైతే పచ్చి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చు. చూసారు కదండీ! ఇందాకడ కలర్‌కి, ఇప్పటి కలర్‌కి ఎంత చేంజ్ ఉందో కలర్‌లోనే కాదండి, టేస్ట్‌లో కూడా తగ్గేదే లేదనమాట. చాలా చాలా బావుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మా హస్బెండ్‌కైతే ఈ చట్నీ ఎంత ఇష్టమో, ఆ చట్నీలో ఆ దోసకాయ ముక్కలు ఊరి క్రంచీగా తగులుతూ పంట కింద చాలా చాలా బావుంటుంది. మీరు ట్రై చేసి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోబాకండి.